సో వాట్ ఈస్ ద ఎలిమెంట్ లొకేటర్? అసలు ఎలిమెంట్ లొకేటర్ అంటే అర్థం ఏంటన్నా? సో ఎలిమెంట్ లొకేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్ యూనిక్లీ. ఎలిమెంట్ లొకేటర్స్ తాలూకా పని ఏంటమ్మా? ఎలిమెంట్ లొకేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్ యూనిక్లీ. ఎలిమెంట్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? ఎలిమెంట్ లొకేటర్స్. సో ఎలిమెంట్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనే ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఇందులో మన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పొచ్చమ్మా? యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇట్ ఈస్ ఏ ఎలిమెంట్. పాస్వర్డ్ అనే ఒక టెక్స్ట్ బాక్స్ ఉందమ్మా, ఇట్ ఈస్ ఏ ఎలిమెంట్. లాగిన్ అనే ఒక బటన్ ఉంది, ఇట్ ఈస్ ఏ ఎలిమెంట్. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అమ్మా. ఈ ఎలిమెంట్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? హౌ టు ఐడెంటిఫైయింగ్ దిస్ ఎలిమెంట్? అంటే మీరు ఫస్ట్ ఆ ఎలిమెంట్ని టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి కదమ్మా. సేమ్ చూడండి, మీరు ఒక పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు. సో ఫస్ట్ మీరు ఆ పర్సన్ పిలవాలి కదమ్మా. హౌ కెన్ యూ కాల్ ఏ పర్సన్? మీ పక్కన ఒక పర్సన్ ఉన్నాడు, వాడిని మీరు ఎలా పిలవగలుగుతారు? సో మీకు వాడి పేరు తెలుసు అనుకోండి, సో యూ కెన్ కాల్ విత్ యూజింగ్ హిస్ నేమ్. వాడి నేమ్తో వాడిని మీరు పిలుస్తూ ఉంటారు. వాడు రమేష్ అవ్వచ్చు, రాము అవ్వచ్చు, సతీష్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి. సో నేమ్తో మన పక్కన ఉండే పర్సన్ మనం పిలవగలుగుతాం. సో నేమ్ తెలీదు, దెన్ వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్? ఐడి. వాడు ఒక ఎంప్లాయ్ అనుకోండి, ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయ్, వాడి పైన ఎంప్లాయ్ ఐడి కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, విత్ యూజింగ్ ఎంప్లాయ్ ఐడి యూ కెన్ కాల్ ద పర్సన్. ఆ పర్సన్ని వాడి ఎంప్లాయ్ ఐడితో మీరు పిలవచ్చు. సో నేమ్ తెలియకపోతే ఐడి. సో నేమ్ తెలియదు, ఐడి తెలియదు, సమ్ ఎనీ అదర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాడి హెయిర్ వైట్ కలర్లో ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో టెంపరీగా మీరు వాడిని ఏమని పిలవచ్చు? వైట్ హెయిర్ గై. సో అదే మీరు బ్లాక్ హెయిర్ అన్నారు అనుకోండి, అక్కడ ఉండే వాళ్ళందరికీ బ్లాక్ హెయిర్ ఎక్కువ మంది రెస్పాండ్ అవుతారు. సో అలా కాదు, వాడిలో ఉండే యూనిక్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. సో యూ కెన్ కాల్ దట్ పర్సన్ టెంపరీలీ లైక్ ఎ బ్లాక్ షర్ట్ గై. సో అలానే ఒక ఇద్దరు ముగ్గురు బ్లాక్ షర్ట్ వేసుకొని ఉన్నారనుకోండి, మరలా ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 2-3 ప్రాపర్టీస్ని కలిపి మరలా పిలవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బ్లాక్ షర్ట్ అంటే ఒక పర్సన్ మీన్ మల్టిపుల్ పీపుల్ రెస్పాండ్ అవుతున్నారు. సో బ్లాక్ షర్ట్ విత్ వైట్ ప్యాంట్, అక్కడ బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట్ కాంబినేషన్తో ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఓకే యూ కెన్ కాల్ లైక్ దట్. అంటే ఒక పర్సన్ పిలవాలి అనుకున్నట్టయితే వాడి నేమ్తో పిలవచ్చు, వాడి ఎంప్లాయ్ ఐడితో పిలవచ్చు, లేదా వాడిలో ఉండే ప్రాపర్టీ లైక్ షర్ట్ కలర్, ప్యాంట్ కలర్, లేదా వాడి హెయిర్ కలర్. సో సంథింగ్ వాడిలో ఉండే ఒక యూనిక్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీతో మనకి యూనిక్నెస్ అనేది పాసిబిలిటీ లేకపోతే విత్ యూజింగ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం ఒక పర్సన్ని పిలవచ్చు. ఇన్ ద సేమ్ వే మనిషికి ఏ విధంగా అయితే ఒక నేమ్, ఐడి, వాడికి ప్రాపర్టీస్ షర్ట్ కలర్, ప్యాంట్ కలర్ అనే ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో సేమ్ ఈ ఎలిమెంట్స్ అన్నింటికి కూడా అలాంటి ప్రాపర్టీసే ఉంటాయమ్మా. అంటే మీరు ఈ యూజర్ నేమ్తో పనిచేయాలి, లేదా ఈ పాస్వర్డ్తో పనిచేయాలి, ఈ లాగిన్ బటన్తో పనిచేయాలి. సో ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ ఎలిమెంట్. మీరు ఫస్ట్ ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో ఐడెంటిఫై చేయడానికి మన మన దగ్గర ఉండే ఆప్షన్స్ ఏంటంటే అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యూజర్ నేమ్ తాలూకా ప్రాపర్టీస్ని చూద్దాం అనుకుంటున్నాను. హౌ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్? ఏం లేదమ్మా, వెరీ సింపుల్. మనం ప్రజెంట్ క్రోమ్లో ఉన్నామా, గూగుల్ క్రోమ్లో ఉన్నాం. గూగుల్ క్రోమ్లో ఇలా మన ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి మీరు ఏ ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ చేయాలి. మీరు ఏ ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఏ ఆప్షన్లోకి వెళ్తున్నాం చూడమ్మా, గో విత్ ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్తున్నాం. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్తే యూ కెన్ సీ ద ప్రాపర్టీస్. మీరు ఆ ఎలిమెంట్ తరగ ప్రాపర్టీస్ అన్ని కూడా చూడొచ్చు. ఫస్ట్ మీకు కనిపించేది ట్యాగ్ నేమ్. దీన్ని ట్యాగ్ నేమ్ అంటాము. ప్రజెంట్ వాట్ ఈస్ ద ట్యాగ్? ఈ యూజర్ నేమ్ అనేది ట్యాగ్ నేమ్ ఏ ట్యాగ్ నేమ్తో స్టార్ట్ అయిందమ్మా? ఇన్పుట్ అనే ట్యాగ్ నేమ్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ అంటే చూడమ్మా, నేమ్ అనేది ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది, ప్లేస్ హోల్డర్ అనేది ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది. సో హియర్ యూ కెన్ సీ ఏ మల్టిపుల్ ప్రాపర్టీస్ లైక్ దిస్. ఇలా మీకు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో మనం ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు, ఐ మీన్ సెలీనియంతో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఐడి ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఎనీ ఎలిమెంట్, ఏదైనా ఒక ఎలిమెంట్కి ఐడి అనే ప్రాపర్టీ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందేమో వెతుకుతామమ్మా. మా కెన్ యూ సీ ఎనీ ఐడి? ఇక్కడ మీకు ఏమైనా ఐడి ఈక్వల్ టు అని ఏమైనా కనిపిస్తుందమ్మా? నో, వీ కాంట్ సీ ఎనీ ఐడి. ఐడి అనేది అయితే మనకేం కనిపించట్లేదు. సో ఐడి కనిపించకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఈస్ నేమ్. నేమ్ ఉందేమో అని వెతుకుతామమ్మా. సి ఈస్ దర్ ఎనీ నేమ్? మన నేమ్ అంటూ ఏమైనా ఉందా చూడండి. ఎస్,
నేమ్ Yes, sir. ఈక్వల్ టు అని కనిపిస్తుంది. హియర్ యూ కెన్ సీ ద నేమ్. ఈ నేమ్ని మనం కాపీ చేసుకొని డబుల్ క్లిక్ చేసి వీ నీడ్ టు కాపీ దిస్ నేమ్. ఈ నేమ్ని బేస్ చేసుకొని మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. ఈవెన్ అది సెలీనియం ఐడిఈ కానివ్వండి, లేదా సెలీనియం వెబ్ డ్రైవర్ కానివ్వండి. సో వాట్ ఆర్ దట్ మే బి సెలీనియం టూల్స్తో మనం పనిచేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా ఐడితో సెట్ చేస్తాము. ఐడి అవైలబుల్గా ఉంటే ఐడితో పనిచేస్తాం. ఐడి అవైలబిలిటీ లేకపోతే సెకండ్ ఆల్టర్నేట్ ఏం చూస్తాము, నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ లేదు, ఐడి లేదు, రెండూ లేవనుకోండి అమ్మా మీ ఎలిమెంట్కి. సో నేమ్ కనిపించట్లేదు, ఐడి కనిపించట్లేదు, రెండు కనిపించట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తామమ్మా, దెన్ యూ కెన్ వర్క్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పాత్. ఎక్స్పాత్ని బేస్ చేసుకొని మనం పనిచేయచ్చు. సో హౌ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్పాత్ ఫర్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యూజర్ నేమ్ని ఇన్స్పెక్ట్ చేస్తాము. సో ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు మనకి నేమ్ కానీ ఐడి కానీ ఏం కనిపించట్లేదు. సో మరి మనం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అనేబుల్ టు సీ ద నేమ్ అండ్ ఐడి. మరి దీనికి ఎక్స్పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏం లేదమ్మా, వెరీ సింపుల్. సో ఏదైతే మీకు ఈ లైన్, ఈ డార్క్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ లైన్లో ఎక్కడైనా మీరు రైట్ క్లిక్ చేయొచ్చు. ఎనీవేర్ ఎక్కడైనా కూడా ఈ లైన్లో మీరు రైట్ క్లిక్ చేయొచ్చు. రైట్ క్లిక్లో కాపీలో ఎక్కడికి వెళ్తారు చూడమ్మా, కాపీ ఎక్స్పాత్. కాపీ ఎక్స్పాత్ అంటే మీరు ఒక ఎలిమెంట్తో వర్క్ చేయాలి అనుకున్నట్టయితే ఫస్ట్ నేమ్ వెతుకుతారు. ఫస్ట్ ఎప్పుడు ఐడి వెతుకుతారు. ఐడి లేకపోతే నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తామో గో విత్ ఎక్స్పాత్. ఈ ఎక్స్పాత్ని కాపీ చేసి ఈ కాపీ ఎక్స్పాత్ అనే ఆప్షన్ బేస్ చేసుకుని వీ కెన్ రైట్ ఎ ప్రోగ్రామ్. మనం సెలీనియం ఐడిలో కానివ్వండి, లేదా సెలీనియం వెబ్ డ్రైవర్లో కానివ్వండి మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. అయితే ఈరోజు ఎగ్జాంపుల్గా మనం సెలీనియం ఐడిలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, ఈ నేమ్ ఐడి ఎక్స్పాత్ వీటిని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫర్దర్గా మేబీ నెక్స్ట్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద వెబ్ డ్రైవర్ ఆల్సో. వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలనేది చూద్దాం. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్ ఇనీషియల్గా వన్ డే మనం ఐడిఈ పైన ప్రాక్టీస్ చేయాలి. సో దట్స్ వై ఈరోజు ఒకసారి మనం ఐడిఈని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సో ఆల్రెడీ ఎస్టర్డే ఐ ఇన్స్టాల్డ్ ఐడిఈ ఇన్ వన్ మెషిన్. ఒక సిస్టంలో నేను ఎస్టర్డే ఐడిఈ ఇన్స్టాల్ చేశాను. సో ఈరోజు ఎవరికైనా కావాల్సిన ఇన్స్టాల్ చేస్తాను, నో ఇష్యూ. అండ్ ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చూపించి అప్పుడు నేను మీ సిస్టమ్స్లోకి వస్తాను. ఓకే. సో హౌ టు ఓపెన్ ద ఐడిఈ యాజ్ పర్ ద ఎస్టర్డేస్ క్లాస్. ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఐడిఈని ఎలా ఓపెన్ చేయాలని చూసాము. ఐడిఈ ఇన్స్టాల్ అయిన తర్వాత అది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది చూడండి, మన యూఆర్ఎల్కి ఆపోజిట్లో, మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్కి ఆపోజిట్లో ఇక్కడ మీకు ఎస్సి అని కనిపిస్తుందమ్మా. ఎస్సి ఫర్ సెలీనియం ఐడిఈ. ఓకే, ఐడిఈని ఓపెన్ చేస్తున్నాం. మీరు ఎవరికైనా ఐడిఈ కావాలి అనుకుంటే ఒక 5 minutes వెయిట్ చేయండి. ఐ విల్ ఎంటర్ ఇంటూ యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ ఇట్. ఓకే. సెలీనియం ఐడిఈలో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఏంటంటే రికార్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రోగ్రామ్స్ని మీరు ఓపెన్ చేయొచ్చు, మీరు సేవ్ చేసుకున్న ప్రోగ్రామ్స్ని. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అంటే వితౌట్ యూజింగ్ రికార్డింగ్ ఆప్షన్ లేకుండా ఓన్గా ప్రోగ్రామ్ టైప్ చేయడానికి వీ కెన్ గో విత్ ద థర్డ్ ఆప్షన్. సో ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ యువర్ ఐడిఈ, మీ ఐడిఈని క్లోజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ క్లోజ్ విత్ దిస్. ఫోర్త్ ఆప్షన్ ద్వారా మీరు క్లోజ్ చేయొచ్చు. లేదా ఈ టాప్లో కూడా మీకు ఇక్కడ క్లోజ్ ఆప్షన్ ఉంటుందమ్మా, టాప్లో ఇలా కూడా మీరు క్లోజ్ చేయొచ్చు, యువర్ విష్. అయితే యాక్చువల్గా రికార్డింగ్ అనేది మనం యూజ్ చేయకూడదమ్మా. రీజన్ ఏంటంటే మనం రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి వితిన్ 1 or 2 days వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ సెలీనియం వెబ్ డ్రైవర్. మనం రియల్ టైంలో ఏమీ ఐడిఈ వాడము, మనం రియల్ టైంలో వాడేదేంటి, వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్లో మీకు రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుందా అంటే ఉండదమ్మా. వెబ్ డ్రైవర్లో మీరు ఓన్గానే ప్రోగ్రామ్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ కూడా మనం ఓన్గా ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి, ఓన్గా ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలనేది ప్రాక్టీస్ చేయాలి. బట్ బిఫోర్ దట్ ఒకసారి రికార్డింగ్ ఎలా ఉంటుందో ఒక 2-3 minutes మీకు చూపించి ఆఫ్టర్ దట్ ఓన్గా ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది కూడా చెప్తాను. సో హియర్ మనం ఏదైనా ఒక రికార్డింగ్ చేయాలి లేదా ఏదైనా మీరు ప్రోగ్రామ్ ఓన్గా రాయాలి అనుకున్నట్టయితే ద ఫస్ట్ స్టెప్ ఈస్ యూ నీడ్ టు కాపీ యువర్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేయాల్సి ఉంటుంది. కాపీ ద ప్రాజెక్ట్ యూఆర్ఎల్ వాట్ ఎవర్ దట్ మే బి. ఇక్కడైతే ఏదో హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్, మీరు రేపొద్దున వర్క్లోకి వెళ్ళిన తర్వాత అది ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ దట్ మే బి, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్ని మీరు కాపీ చేసుకోవాలి. అది మనం చేసే ఫస్ట్ స్టెప్ అండి. ఆఫ్టర్ కాపీ ద యూఆర్ఎల్, మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేసిన తర్వాత గో టు యువర్ ఐడిఈ, మన సెలీనియం ఐడిఈలోకి వెళ్తున్నాం. సో ఐడిఈలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రికార్డ్ చేసి చూద్దాం. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆస్కింగ్ ద ప్రాజెక్ట్ నేమ్
యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్ యువర్ విష్, అది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, వాట్ ఎవర్ దట్ మే బి, మీ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ మీరు ఇవ్వచ్చమ్మా. ఎగ్జాంపుల్గా నేను ఏదో హెచ్ఆర్ఎం అని టైప్ చేస్తున్నాను, ఎందుకంటే నా ప్రాజెక్ట్ ఏంటమ్మా, హియర్ మై ప్రాజెక్ట్ ఈస్ హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్. సో దట్స్ వై నేను హెచ్ఆర్ఎం అని ఇస్తున్నాను. నేను మీకు యూఆర్ఎల్ కూడా ఇస్తానమ్మా. ఇట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్, ఎనీ వన్ కెన్ యూజ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే, యూ కెన్ గివ్ ఎనీథింగ్, ఏ పేరు ఇచ్చినా పర్వాలేదు, జస్ట్ ఏదైనా ఒక పేరు ఇచ్చి ఓకే అంటున్నాం. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద యూఆర్ఎల్. ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఆల్రెడీ మనం కాపీ చేసి పెట్టుకున్నాం కదమ్మా. సో హియర్ యూ నీడ్ టు పేస్ట్ ద యూఆర్ఎల్. మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ పేస్టింగ్ ద యూఆర్ఎల్, సింప్లీ యూ నీడ్ టు క్లిక్ ఆన్ స్టార్ట్ రికార్డింగ్. యూ నీడ్ టు క్లిక్ ఆన్ స్టార్ట్ రికార్డింగ్. రికార్డింగ్ పైన క్లిక్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం. సో నౌ వాట్ ఎవర్ ద యాక్షన్స్ వీఆర్ పర్ఫార్మింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ విల్ బి రికార్డెడ్. ఇప్పుడు మనం చేసే ప్రతి యాక్షన్ కూడా ఇక్కడ ఏమవుతుందమ్మా, రికార్డ్ అవుతుంది. సింపుల్గా ఒకసారి లాగిన్ లాగౌట్ అయ్యి చూద్దాము. ఆల్రెడీ ఎస్టర్డే చూపించాం కదమ్మా, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా లాగౌట్ అవ్వాలి, ఒకసారి రిపీట్ చేద్దాం. సో యూజర్ నేమ్ ఏముందమ్మా, హియర్ ద యూజర్ నేమ్ ఈజ్ అడ్మిన్, ద పాస్వర్డ్ ఈజ్ admin123, ఇది కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ యూజర్ నేమ్లో ఏ క్యాపిటల్ లెటర్ ఉండాలి, పాస్వర్డ్లో అన్ని క్యారెక్టర్స్ కూడా మీకు లోవర్ కేస్లో ఉంటాయి. చూడండి ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్ అని చెప్పి టైప్ చేస్తున్నా, అడ్మిన్. పాస్వర్డ్ ఏంటమ్మా, ద పాస్వర్డ్ ఈస్ admin123, అన్ని కేసెస్ అన్నీ కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తాం. మన ప్రాజెక్ట్లోకి లాగిన్ అవుతున్నాం, ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్లో లాగిన్ అవుతున్నా. సో లాగిన్ అయ్యేటప్పుడు మిమ్మల్ని సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. నో, డోంట్ సేవ్ యువర్ పాస్వర్డ్. పాస్వర్డ్ని అయితే సేవ్ చేయొద్దమ్మా, మీరు నెవర్ అని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, నెవర్. రైట్. సో నౌ ఐ వాంట్ టు లాగౌట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ నుంచి లాగౌట్ అవుదాం. అంటే లాగిన్ అయ్యాం కదమ్మా, అగైన్ లాగౌట్ అవ్వాలి అంటే ఈ టాప్లో డౌన్ యారో కనిపిస్తుంది. సో జస్ట్ గో విత్ ద లాగౌట్ పైన క్లిక్ చేస్తాం. ఓకే, ఫైన్. సో నా ఐ వాంట్ టు స్టాప్ ద రికార్డింగ్. ఇప్పుడు మనం రికార్డింగ్ని స్టాప్ చేద్దాం. సో రికార్డింగ్ స్టాప్ చేయడం అలా. సో చూడండి, అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నాము. అప్లికేషన్ క్లోజ్ చేసిన తర్వాత, అప్లికేషన్ అంటే ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ని క్లోజ్ చేసిన తర్వాత ఇది మన సెలీనియం ఐడిఈ. సెలీనియం ఐడిఈలో ఇక్కడ మీకు రెడ్ కలర్ బ్లింకింగ్ కూడా కనిపిస్తుంది చూడండి, మరి రెడ్ కలర్ బ్లింక్. ఇక్కడ మౌస్ పెట్టగానే మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడండి, స్టాప్ రికార్డింగ్. అంటే రికార్డింగ్ స్టాప్ చేయాలనుకుంటున్నారా? ఎస్, ఐ వాంట్ టు స్టాప్. ఈ రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేయండి, రికార్డింగ్ స్టాప్ అవుతుంది. రికార్డింగ్ని స్టాప్ చేస్తాము. సో ఇప్పుడు సేవ్ చేయాలని అడుగుతున్నాము, యూ వాంట్ టు సేవ్ ద ప్రోగ్రామ్. నో, ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్ లేటర్. సో సేవ్ చేయాల్సిన పని అయితే ఏం లేదు ప్రెసెంట్. సో ఇది మనకి రికార్డెడ్ స్క్రిప్ట్ అమ్మ. ఇప్పటివరకు మనం చేసిన వర్క్ అంతా కూడా ఇలా మనకి రికార్డ్ అయింది. అయితే ఆఫ్టర్ 5 minutes వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు టైప్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఇలా రికార్డ్ చేయకుండా మన ఓన్గా ఎలా టైప్ చేయాలనేది కూడా ప్రాక్టీస్ చేద్దాం ఆఫ్టర్ 5 minutes. బట్ ఫస్ట్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి యూ కెన్ సీ ద 2 రన్ బటన్స్. ఇక్కడ మీకు 2 రన్ బటన్స్ కనిపిస్తున్నాయమ్మా. వాట్ ఈస్ ద ఫస్ట్ బటన్? రన్ ఆల్ టెస్ట్స్. మీ దగ్గర మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి అమ్మా, రన్ ఆల్ టెస్ట్స్ అంటే ఏమవుతుంది, ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ ఎగ్జిక్యూట్ 1 by 1. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రజెంట్ వీ హ్యావ్ ఓన్లీ 1 ప్రోగ్రామ్, మన దగ్గర ఒకటే ప్రోగ్రామ్ ఉంది. సో మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ బటన్ క్లిక్ చేసినా లేదా సెకండ్ బటన్ క్లిక్ చేసినా ఒకటేనమ్మా. సెకండ్ బటన్లో ఏముంది చూడండి, రన్ ద కరెంట్ టెస్ట్. అంటే మీ దగ్గర మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, అందులో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి రన్ కరెంట్ టెస్ట్ అంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ మాత్రమే మీకు రన్ అవుతుంది. బట్ ఎనీవే మనం ప్రజెంట్ ఓన్లీ ఒక ప్రోగ్రామ్ మాత్రమే ఉంది. మీరు ఈ రెండింటిలో ఏ బటన్ క్లిక్ చేసినా కూడా మీ ఇష్టం. ఓకే, బట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ చూడమ్మా, లాస్ట్లో మీకు ఆప్షన్ ఏం కనిపిస్తుంది, టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. సో మీరు ఎగ్జిక్యూషన్ స్పీడ్ని మీడియంలో పెట్టుకోండి. చూడండి, ఫాస్ట్ మోడా స్లో మోడా అని అడుగుతుంది, మీడియం. ఇలా మీడియంలో పెట్టుకుంటే మీరు ఎగ్జిక్యూషన్ని మానిటర్ చేయగలుగుతారు, అంటే ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది మీరు చూడగలుగుతారు. సో మేక్ ఇట్ యాజ్ ఏ మీడియం స్పీడ్. ఇలా మీడియం స్పీడ్లో పెట్టుకొని ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఓకే, చూడండి రన్ చేస్తున్నా. సో వాట్ ఎవర్ ద యాక్షన్స్ వీ పర్ఫార్మ్డ్, మనం చేసిన యాక్షన్స్ అన్నీ కూడా అక్కడ మనకి ఏమవుతుందని రీప్లే అవుతుంది, రిపీట్ అవుతుంది. సో మీకు ప్రోగ్రామ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. రికార్డెడ్ ప్రోగ్రామ్ జస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రీప్లే అవుతుంది. మనం చేసిన వర్క్ అంతా కూడా రీప్లే అయింది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పాస్డ్ అని చెప్పి వచ్చింది. బట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, రికార్డింగ్ అనేది మన కాన్సెప్ట్ కాదని. సో మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓన్గా ప్రోగ్రామ్ని టైప్ చేయడం అనేది మనకు రావాలి. హౌ టు టైప్ ఇట్, మన ఓన్గా ఎలా టైప్ చేయొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నామా, రికార్డింగ్ అయినా లేదా ఓన్గా టైప్ చేయాలన్నా ఆల్వేస్ ద ఫస్ట్ స్టెప్ ఈస్
కాపీ ద యూఆర్ఎల్. ఫస్ట్ స్టెప్ అయితే మర్చిపోవద్దమ్మా. ఫస్ట్ కంపల్సరీ మీరు మీ ప్రాజెక్ట్ తాలూకా యూఆర్ఎల్ని కాపీ చేయాలి. సో ఆఫ్టర్ దట్ గో టు యువర్ ఐడిఈ. సెలీనియం ఐడిఈలోకి వెళ్ళండి. సో సెలీనియం ఐడిఈలో ఓన్గా ప్రోగ్రామ్ రాయాలి అంటే ఏ ఆప్షన్లోకి వెళ్తాము? ఓన్గా ప్రోగ్రామ్ రాయాలి అంటే గో విత్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సేమ్ మన పాత ఆప్షన్. యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్. ఎగ్జాంపుల్గా హెచ్ఆర్ఎం అని ఇస్తున్నా. ఓకే, ఇంతవరకు సేమ్ మన పాత స్టెప్స్ అండి. సో నా యూ కెన్ సీ ద బ్లాంక్ ఐడి. ఇప్పుడు మీకు ఖాళీగా ఉన్న ఒక ఐడి కనిపిస్తుంది, ఒక బ్లాంక్ ఐడి. సో హియర్ వీ నీడ్ టు టైప్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మనం సెలీనియం ఐడి ప్రోగ్రామ్ని టైప్ చేయాలి. బట్ బిఫోర్ దట్ మీరు ప్రోగ్రామ్ని టైప్ చేయడానికి ముందర సో టాప్లో అది మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడమ్మా, ఇట్స్ ఆస్కింగ్ ద యూఆర్ఎల్. మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఆల్రెడీ మనం యూఆర్ఎల్ కాపీ చేసి పెట్టుకున్నాం కదమ్మా. సింపుల్లీ యూ నీడ్ టు పేస్ట్ యువర్ యూఆర్ఎల్. మీ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేస్తారు, ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. ప్రోగ్రామ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు ఇక్కడ. కమాండ్, టార్గెట్, వాల్యూ. ద ఫస్ట్ కమాండ్ ఈస్, ఇక్కడ చూడండి బాటంలో మనం టైప్ చేస్తే అది ఇక్కడ టైప్ అవుతుంది. ద ఫస్ట్ కమాండ్ ఈస్ ఓపెన్ కమాండ్. ఓపెన్ కమాండ్. సో ఓపెన్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ఏ పర్టికులర్ వెబ్ అప్లికేషన్. మీరు ఒక పర్టికులర్ వెబ్ అప్లికేషన్, అది గూగుల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మేబీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ సింపుల్గా టార్గెట్లో యూ నీడ్ టు పేస్ట్ యువర్ యూఆర్ఎల్. మీరు ఇక్కడ ఏ యూఆర్ఎల్ ఇస్తారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది. ద కమాండ్ ఈజ్ ఓపెన్ కమాండ్. టార్గెట్లో ఏమి ఇస్తారమ్మా, ఆల్రెడీ మనం కాపీ చేసిన యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తారు. ఇట్ విల్ ఓపెన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మా ఆఫ్టర్ ఓపెనింగ్ ద ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? ఆఫ్టర్ ఓపెనింగ్ ద అప్లికేషన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వి నీడ్ టు టైప్ ద యూజర్ నేమ్. అంతే కదమ్మా, ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేయడానికి మనం కోడ్ రాయాలి. సే యూజర్ నేమ్ టైప్ చేయడానికి కమాండ్ ఏంటి? వాట్ ఈస్ ద కమాండ్? హియర్ ద కమాండ్ ఈస్ టైప్ కమాండ్. టైప్ కమాండ్. సో సెలీనియం ఐడిఈలో కమాండ్స్ అన్నీ కూడా లోవర్ కేస్లోనే ఉంటాయమ్మా. సెలీనియం ఐడిఈలో కమాండ్స్ అన్నీ కూడా లోవర్ కేస్లోనే ఉంటుంది. ద కమాండ్ ఈస్ టైప్ కమాండ్. టార్గెట్. టార్గెట్ అంటే ఏంటమ్మా, ఎక్కడ టైప్ చేయాలి, మీ టార్గెట్ ఏంటి అని అడుగుతుంది. ఎక్కడమ్మా టైప్ చేయాలి? వేర్ వీ నీడ్ టు టైప్. సో వీ నీడ్ టు టైప్ ఇన్ ద యూజర్ నేమ్. ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయాలి. సో ఈ టెక్స్ట్ బాక్స్ తాలూకా ఐడి వెరిఫై చేయాలి, లేదా టెక్స్ట్ బాక్స్ తాలూకా నేమ్ వెరిఫై చేయాలి. ఎలా చూస్తామమ్మా నేమ్ లేదా ఐడి? రైట్ క్లిక్ చేస్తున్నాం. రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నాం. సో హియర్ కెన్ యూ సీ ఎనీ ఐడి? ఇక్కడ మీకు ఏమైనా ఐడి కనిపిస్తుందమ్మా ఈ సెలెక్టెడ్ లైన్లో, ఈ డార్క్ లైన్లో? నో, దెర్ ఈజ్ నో ఐడి. ఐడి లేకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామమ్మా? గో విత్ ఏ నేమ్. ఇక్కడ నేమ్ కనిపిస్తుంది చూడమ్మా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. యూ నీడ్ టు కాపీ ద నేమ్. ఇక్కడ నుంచి నేమ్ని మనం కాపీ చేయాలి. వీ నీడ్ టు కాపీ ద నేమ్. నేమ్ కాపీ చేసి ఇక్కడ మనం టార్గెట్లో నేమ్ ఈక్వల్ టు, మనం ఏం కాపీ చేసామా? నేమ్ కాపీ చేసాం కదా. యూ నీడ్ టు రైట్ నేమ్ ఈక్వల్ టు పేస్ట్ ఇట్. మనం ఏదైతే నేమ్ కాపీ చేసామో అది ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఓన్గా టైప్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ఇది కేస్ సెన్సిటివ్ ఇది. సో అక్కడ ఏ కేసులో అయితే ఉందో, ఇక్కడ ఏ కేసులో అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉండాలి. మీరు ఓన్గా టైప్ చేస్తే తప్పు చేస్తారు. దట్స్ వై ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేయడానికే ట్రై చేయండి. ఈవెన్ వెబ్ డ్రైవర్తో పనిచేసేటప్పుడు కూడా మనం నేమ్, ఐడి, ఎక్స్పాత్ ఇవన్నీ కాపీ పేస్ట్ చేయడమే మంచిదమ్మా. టైప్ చేస్తే మ్యాక్సిమం మిస్టేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ తర్వాత నెక్స్ట్ వాల్యూ. వాల్యూ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్పుట్ వాల్యూ. వాల్యూ మీన్స్ ఇన్పుట్ వాల్యూ. మీరేం ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నారమ్మా యూజర్ నేమ్లో? వాట్ షుడ్ బి ద ఇన్పుట్? ద ఇన్పుట్ ఈస్ admin. The input is admin. Okay. So after enter the username, next మన టాస్క్ ఏంటమ్మా? ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్ వీ నీడ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కమాండ్ ఏంటమ్మా? పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి సేమ్ పైన ఉన్న కమాండే. ద కమాండ్ ఈస్ టైప్ కమాండ్. టైప్ కమాండ్. టార్గెట్. టార్గెట్ అంటే వేర్ యూ వాంట్ టు టైప్. మీరు ఎక్కడ టైప్ చేయాలనుకుంటున్నారు? మన ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు ఎక్కడమ్మా టైప్ చేయాలి? సెకండ్ టెక్స్ట్ బాక్స్లో కదా మనం టైప్ చేయాలి. సెకండ్ టెక్స్ట్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో గో టు ద ఇన్స్పెక్ట్. దీని ప్రాపర్టీస్ అనేవి మనకి కనిపిస్తుంది. వీ కెన్ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పాస్వర్డ్. పాస్వర్డ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి.
కెన్ యూ సీ ఎనీ ఐడి? ఇక్కడ మీకు ఏమైనా ఐడి ఈక్వల్ టు అని ఏమైనా కనిపిస్తుందా అంటే నో, వీ కాంట్ సీ ఎనీ ఐడి. ఇక్కడ కూడా వాడు ఐడి ఏమి ఇవ్వలేదు. సో ఐడి లేకపోతే మనకి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటమ్మా? నేమ్. యూ కెన్ సీ ద నేమ్ హియర్. కాపీ ద నేమ్. ఇక్కడ నుంచి మనం నేమ్ కాపీ చేసుకోవాలి. సో హియర్ యూ నీడ్ టు రైట్ నేమ్ ఈక్వల్ టు పేస్ట్ ఇట్. ఓకే. వాట్ ఈస్ ద ఇన్పుట్ వాల్యూ? ఇన్పుట్ వాల్యూ ఏంటమ్మా? ద ఇన్పుట్ వాల్యూ ఈస్ admin 1 2 3. మనకి ఎలా తెలుస్తుందండి? ఇక్కడ మన హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్ చూస్తే వాడే డైరెక్ట్గా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేసడం. ద యూజర్ నేమ్ ఈజ్ admin A capital, ద పాస్వర్డ్ ఈజ్ admin 1 2 3, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. ఓకే. సో ప్రెజెంట్ మనకి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇంతవరకు రన్ అయిందా లేదా, ఈ 3 లైన్స్ రన్ అయ్యా లేదా మనం చూద్దాం. సో ఎలా వెరిఫై చేస్తాం? ఎగ్జిక్యూషన్ ఎలా? సో ఎగ్జిక్యూషన్ స్పీడ్ని మీడియం స్పీడ్లో తీసుకోండి. నెక్స్ట్ మీరు ఈ 2 బటన్స్లో ఏ రన్ బటన్ క్లిక్ చేసినా మీ ఇష్టమేనమ్మా. ప్రజెంట్ మనకి ఒకటే ప్రోగ్రామ్ ఉంది కదా, నో ఇష్యూ. సో చూడండి మనకి బ్రౌజర్ ఓపెన్ అయింది. బ్రౌజర్లో మన సైట్ ఓపెన్ అయిందమ్మా. సో చూడండి అన్నీ కూడా టిక్ సింబల్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చాయి. ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సో యూజర్ నేమ్ ఎంటర్ అయింది, పాస్వర్డ్ కూడా ఎంటర్ అయింది. నెక్స్ట్ మనం కోడ్ ఏం రాయాలమ్మా? వీ నీడ్ టు రైట్ ఎ కోడ్ ఫర్ క్లిక్ ద లాగిన్ బటన్. లాగిన్ బటన్ క్లిక్ చేయడానికి కోడ్ అనేది రావాలి. బట్ బిఫోర్ దట్, సో ఇంతవరకు ఒక్కసారి మీలో ఎవరి చేత అయినా చేయిస్తాను. ఆఫ్టర్ దట్ ఐల్ కంటిన్యూ. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. అండ్ బిఫోర్ దట్, దానికన్నా ముందర ఏం చేద్దామంటే ఒకసారి చూడండి. ఎస్టర్డే నేను మీకు చిన్న విషయం చెప్పాను. సెలీనియం ఐడి అనేది క్రోమ్లో పనిచేయదు, మంచిగా పనిచేయదు క్రోమ్లో. సెలీనియం ఐడి అనేది మాత్రం ఎడ్జ్లో ఇన్స్టాల్ చేసుకోండి. అది నా సజెషన్ మాత్రమే. ఓకేమా? క్రోమ్లో ప్రాపర్గా పనిచేయదు సెలీనియం ఐడి. యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇన్ ద ఎడ్జ్. బట్ మన హెచ్ఆర్ఎం మనం రేపొద్దున వెబ్ డ్రైవర్లోకి వెళ్తాం కదమ్మా, ఒక 1 or 2 days తర్వాత. వెబ్ డ్రైవర్ అంతా కూడా మనం మ్యాక్సిమం గూగుల్ క్రోమ్తోనే వర్క్ చేస్తాము. వెబ్ డ్రైవర్లో మన వర్క్ అంతా కూడా గూగుల్ క్రోమ్తోనే మ్యాక్సిమం వర్క్ అంతా ఉంటుంది. సో దట్స్ వై మన ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనే ప్రాజెక్ట్ ఉందో, ఈ ప్రాజెక్ట్ని బుక్ మార్క్లో పెట్టుకుందాం. బుక్ మార్క్ అంటే తెలుసు కదమ్మా, ఈజీ యాక్సెసింగ్ కోసం మనం ఇలా బుక్ మార్క్లో యాడ్ చేసుకుంటాం. సో ఎక్కడ యాడ్ చేసుకుంటారమ్మా? గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో మీరు దీన్ని బుక్ మార్క్లో యాడ్ చేసుకోండి. సో నేను మీకు యూఆర్ఎల్ పంపిస్తున్నాను. ఈ యూఆర్ఎల్ని మీరు క్రోమ్లో ఓపెన్ చేసి యాడ్ ఇట్ యాజ్ ఎ బుక్ మార్క్గా పెట్టుకున్నట్టయితే ప్రతిరోజు మన వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరికైనా సెలీనియం ఐడి ఇన్స్టలేషన్ అవసరం ఉంది అనుకున్నట్టయితే, సో ప్లీజ్ యూ కెన్ అన్మ్యూట్ ఆర్ యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. సార్ ఒక 2 డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనము ఆరెంజ్ సిఆర్ఎం యూజ్ చేసాం కదా. ఇప్పుడు యూజర్ నేమ్ కి అడ్మిన్ యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ అడ్మిన్ 1 2 3 అని. అవును. యాక్చువల్లీ యూజర్ కి ఐడి పాస్వర్డ్ చేంజ్ అవుతుంటది కదా. అప్పుడు ఎలా మనము ఇవ్వాలి? దాంట్లో కమాండ్ ఇలా ఇవ్వాలి? చూడమ్మా, ఇక్కడ మనం ఏ యూజర్ నేమ్ అయితే ఆ యూజర్ నేమే ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను అడ్మిన్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ యూజర్ నేమ్ అనుకోండి. దెన్ యూ నీడ్ టు టైప్ యువర్ యూజర్ నేమ్ హియర్. వాల్యూ మనమే కదా ఎంటర్ చేస్తున్నాం. వీఆర్ ఎంటరింగ్ ద వాల్యూ ఇన్ ద ప్రోగ్రామ్. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ ఇన్పుట్ ఏమీ వాడు ఇవ్వట్లేదు కదా, ఇన్పుట్ మనమే ఇస్తున్నాం కదా. వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్లో ఏదైతే యూజర్ నేమ్ ఉందో యూ నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ హియర్. మీ యూజర్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో యూ నీడ్ టు ఎంటర్ యువర్ పాస్వర్డ్ హియర్. మీ యూజర్ నేమ్ని మీ పాస్వర్డ్ని మీరే ఎంటర్ చేసుకుంటారు. ఓకేనా? సో ప్రజెంట్ అయితే ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు ఇక్కడ కంటిన్యూ అవ్వాలి. హెచ్ఆర్ఎంలో అయితే దెర్ ఇస్ నో డిఫరెంట్ యూజర్ నేమ్స్, మల్టిపుల్ యూజర్ నేమ్స్ అయితే వీడేమి ఇవ్వట్లేదు. సో హియర్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్. అమ్మ ఇంకొక చిన్న విషయం ఏంటంటే అందరికీ, ఈ హెచ్ఆర్ఎం అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మాత్రమే. రేపొద్దున మీరు మీ కంపెనీలోకి వెళ్ళేటప్పుడు హెచ్ఆర్ఎం తాలూకా యూఆర్ఎల్ని కాపీ చేయరు. మీరు ఎవరి తాలూకా యూఆర్ఎల్ని కాపీ చేస్తారమ్మా? నేను ఈరోజు బిగినింగ్లో కూడా అదే చెప్పాను. మీకు ఏదైతే ప్రాజెక్ట్ అసైన్ చేశారో అది బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి, మీకు అసైన్ చేసిన ప్రాజెక్ట్ తాలూకా యూఆర్ఎల్ని మీరు కాపీ చేస్తారు, హెచ్ఆర్ఎం యూఆర్ఎల్ కాదు. మీ ప్రోగ్రాంలో ఓపెన్ కమాండ్కి ఆపోజిట్లో యూఆర్ఎల్, ఏ యూఆర్ఎల్ అమ్మ పేస్ట్ చేసుకుంటారు? మీ ప్రాజెక్ట్ తాలూకా యూఆర్ఎల్ని పేస్ట్ చేసుకుంటారు.
నెక్స్ట్ ఇక్కడ కూడా యూజర్ నేమ్ అంటే ఇక్కడ ప్రెజెంట్ అయితే మనం హెచ్ఆర్ఎం సైట్‌లో ఈ టెక్స్ట్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తున్నాం కదమ్మా! మీరు రేపొద్దున కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఈ యూజర్ నేమ్‌ని మీరు ఇన్స్పెక్ట్ చేయరు. మీకేదైతే ప్రాజెక్ట్ ఇచ్చారో మీ ప్రాజెక్ట్‌లో ఉన్న యూజర్ నేమ్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తారు. అక్కడ మీకేదైతే నేమ్ కనిపిస్తుందో ఆ పర్టిక్యులర్ నేమ్‌ని మీరు కాపీ పేస్ట్ చేసుకుంటారు. మీకిచ్చిన ప్రాజెక్ట్‌లో మీ యూజర్ నేమ్‌ని ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఏదైతే నేమ్ వస్తుందో దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకుంటారు. ఎక్కడమ్మా కాపీ పేస్ట్ చేసుకుంటారు? టార్గెట్‌లో నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఆ పర్టిక్యులర్ నేమ్‌ని కాపీ పేస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌పుట్ వాల్యూ. వాల్యూ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్‌పుట్ వాల్యూ. ప్రెజెంట్ హెచ్ఆర్ఎం సైట్‌లో యూజర్ నేమ్ అడ్మిన్ అని ఉంది. బట్ రేపొద్దున మీరేదో బ్యాంకింగ్ వర్క్ చేస్తున్నారు. అందులో అడ్మిన్ కాదు కదమ్మా! వాటెవర్ ద యూజర్ నేమ్ గివెన్ మీకేదైతే యూజర్ నేమ్ ఇచ్చి టెస్ట్ చేయమన్నారో ఆ పర్టిక్యులర్ యూజర్ నేమ్ మీరిక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మాత్రమే. రేపొద్దున మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌తో పని చేయరు. ఇది ఓన్లీ నేర్చుకోవడానికి మాత్రమేనమ్మా. ఓకే. రైట్. తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నట్టయితే రేపటి క్లాస్‌లో 10:40లో జాయిన్ అయితే ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. ఓకేనా. సీ ఒకసారి ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఎంటర్ చేసాం. పాస్వర్డ్ ఎంటర్ చేసాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పనేంటమ్మా? ఆఫ్టర్ ఎంటర్ ద యూజర్ నేమ్, పాస్వర్డ్ వి నీడ్ టు క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్. లాగిన్ బటన్‌ని క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ క్లిక్ చేయడానికి కమాండ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద కమాండ్ హియర్? ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. సే టార్గెట్ ఎక్కడ క్లిక్ చేయాలి? టార్గెట్ మీన్స్ వేర్ అంటే మీరు ఎక్కడ క్లిక్ చేద్దాం అనుకుంటున్నారు? మనం ఎక్కడమ్మా క్లిక్ చేయాలి? వేర్ వి నీడ్ టు క్లిక్? వి నీడ్ టు క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్. అండ్ ఇప్పుడు మీకు ఎవరి తాలూకా ప్రాపర్టీస్ తెలియాలి? యూ షుడ్ నో ద ప్రాపర్టీస్ ఆఫ్ లాగిన్ బటన్. లాగిన్ బటన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ తెలియాలి. ప్రాపర్టీస్ ఎలా తెలుస్తాయమ్మా? లాగిన్ బటన్ ప్రాపర్టీ తెలియాలి అంటే లాగిన్ బటన్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్‌లో ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. గో టు ద ఇన్స్పెక్ట్. ఇక్కడ మీకు నేమ్ కానీ, ఐడీ గానీ ఏమైనా కనిపిస్తున్నాయేమో సెర్చ్ చేయండి. ఈ పర్టిక్యులర్ డార్క్ లైన్‌లో క్యాన్ యూ సీ ఎనీ నేమ్ ఆర్ క్యాన్ యూ సీ ఎనీ ఐడీ? ఇక్కడ మీకు ఎలాంటి నేమ్ కానీ లేదా ఐడీ గానీ ఏమైనా కనిపిస్తుందేమో చూడండి. నో. వి కాంట్ సీ ఎనీ నేమ్. వి కాంట్ సీ ఎనీ ఐడీ. ఎలాంటి నేమ్ గానీ, ఐడీ గానీ ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. నేమ్ ఈక్వల్ టు లేదా ఐడీ ఈక్వల్ టు అనేది మనకేం లేదు. అప్పుడు మనం చేయాల్సిన థర్డ్ ఆప్షన్ ఏంటమ్మా? ఎక్స్‌పాత్. ఎక్స్‌పాత్ మనకెలా తెలుస్తుందంటే ఈ డార్క్ లైన్‌లో ఎక్కడైనా పర్వాలేదు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్‌లో కాపీలోకి వెళ్ళండి. కాపీలో ఎక్కడికి వెళ్తారమ్మా? కాపీ ఎక్స్‌పాత్. కాపీ ఎక్స్‌పాత్. ఎక్స్‌పాత్ అంటే ఏంటి? టుమారోస్ అవర్ క్లాస్ ఈజ్ ఎక్స్‌పాత్. రేపటి మన క్లాస్ ఏంటంటే ఎక్స్‌పాత్ అమ్మా. ఇన్ డెప్త్‌గా రేపు ఎక్స్‌పాత్ కోసం చెప్తాను. ఎక్స్‌పాత్స్ ఎన్ని రకాలున్నాయి? ఎక్స్‌పాత్ అంటే ఏంటి? ఇలా ఎక్స్‌పాత్‌ని కాపీ పేస్ట్ కాకుండా ఓన్‌గా ఎక్స్‌పాత్‌ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? కంప్లీట్‌గా రేపు క్లాస్ అంతా కూడా మనం ఎక్స్‌పాత్ కోసం మాట్లాడుకుందాం. ఓకే. ప్రెజెంట్ అయితే ఈ రోజుకి నేను ఇలా కాపీ ఎక్స్‌పాత్‌లోకి వెళ్ళాను. కాపీ ఎక్స్‌పాత్‌లోకి వెళ్ళి టార్గెట్‌లో యూ నీడ్ టు పేస్ట్ యువర్ ఎక్స్‌పాత్. కాపీ చేసిన ఎక్స్‌పాత్‌ని ఇక్కడ మనం పేస్ట్ చేసాం. క్లిక్ కమాండ్ దేని మీద క్లిక్ చేస్తున్నామో మన లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తుంది. ఓకే. లాగిన్ బటన్ పైన క్లిక్ అవుతుందా లేదా ఒకసారి చూద్దామా? ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓన్లీ ఫర్ వెరిఫికేషన్. ఓకే. ఓకే. రన్ చేసి చూద్దాం. ఇనీషియల్‌గా మనకి అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ ఎంటర్ కావాలి. పాస్వర్డ్ ఎంటర్ అవ్వాలి. లాగిన్ బటన్ క్లిక్ అవ్వాలి. ఓకే. ఇక్కడైతే పాస్ అని చూపిస్తుంది. మరి లాగిన్ బటన్ క్లిక్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. చూడమ్మా లాగిన్ బటన్ క్లిక్ అయినట్టే కదా! ఓకే. యెస్. లోపలికి మనం వెళ్ళామంటే అర్థం ఏంటమ్మా? లోపలికి వెళ్ళామంటే యెస్ సక్సెస్‌ఫుల్లీ వి లాగ్డ్ ఇన్. బట్ ఇప్పుడు మనం కోడ్ దేనికి రాయాలమ్మా? నౌ వి నీడ్ టు రైట్ ఎ కోడ్ ఫర్ లాగౌట్. ఇప్పుడు మనం లాగౌట్‌కి కోడ్ రాయాల్సి ఉంటుంది. లాగౌట్‌కి కోడ్ ఎలా రాయాలమ్మా? అంటే ఎన్ని లైన్స్ అమ్మా? ఇక్కడ మనం చేయాల్సిన వర్క్స్ ఎన్ని ఉన్నాయి? 2 వర్క్స్. ఒకటి డౌన్ యారో ఉంది చూడమ్మా ఈ డ్రాప్ డౌన్. ఈ డౌన్ యారో పైన ఒక క్లిక్. ఇంకో క్లిక్ ఎక్కడమ్మా? లాగౌట్ పైన ఒక క్లిక్. లాగౌట్ పైన ఒక క్లిక్. ఓకే. కోడ్ రాద్దాం మనం. ఒక్క నిమిషం. మన ఒరిజినల్ అప్లికేషన్ ఉంది కదమ్మా! మన ఒరిజినల్ అప్లికేషన్‌లోకి వెళ్ళిపోదాం. మన ఒరిజినల్ అప్లికేషన్‌లో ఒకసారి మనం లాగిన్ అవుదాం. ఇక్కడ మనం కోడ్ యూజర్ నేమ్ ఈస్ అడ్మిన్. ద పాస్వర్డ్ ఈస్ admin 1 2 3. రైట్. ఇప్పుడు ఈ డౌన్ యారో ఉంది చూడమ్మా! డౌన్ యారో పైన క్లిక్ చేయడానికి కోడ్ రాయాలి.
ఎలా కోడ్ రాస్తామో కంటిన్యూషన్. ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్, క్లిక్ కమాండ్, టార్గెట్. టార్గెట్ ఏంటమ్మా? ఎక్కడ క్లిక్ చేయాలి? ఈ డౌన్ యారో పైన క్లిక్ చేయాలి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ డౌన్ యారో. సో దాని ప్రాపర్టీస్ మనకు తెలియాలి. ప్రాపర్టీస్ ఎలా తెలుస్తుందమ్మా? ఎగ్జాక్ట్గా డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా? ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్లో మీకు చూడండి, ఇక్కడ ఒక లైన్, మీకు డార్క్ లైన్ ఒకటి కనిపిస్తుంది, ఒక సెలెక్టెడ్ లైన్. ఈ లైన్లో మీకు నేమ్ కానీ ఐడి కానీ ఏమైనా కనిపిస్తున్నాయమ్మా? నో, దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. నేమ్ కానీ ఐడి కానీ లేదు. సో నేమ్ ఐడి లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటమ్మా? రైట్ క్లిక్, కాపీ, కాపీ ఎక్స్పాత్, కాపీ ఎక్స్పాత్. ఓకే, సి ఇప్పుడు మనం మన ప్రోగ్రాంలో ఏం చేస్తామా? టార్గెట్ దగ్గర యూ నీడ్ టు పేస్ట్ ఇట్. ఓకే, మా ఇన్పుట్ వాల్యూ ఏమి ఉంటుందా? అంటే ప్రీవియస్గా లాగిన్ బటన్లో మీరు ఏమైనా టైప్ చేయగలుగుతారా అంటే నో, యూ కాంట్ టైప్ ఎనీథింగ్ ఇన్ ద లాగిన్ బటన్. మా కెన్ యూ టైప్ ఎనీథింగ్ ఇన్ ద డ్రాప్ డౌన్? ఆ డ్రాప్ డౌన్లో మీరు ఏమైనా టైప్ చేయగలుగుతారమ్మా? నో, ఇది క్లిక్ కమాండ్ కదమ్మా, ఓన్లీ ఇది క్లిక్ చేయడానికి మాత్రమే. యూ కాంట్ టైప్, ఐ మీన్ నో నీడ్ టు టైప్ ఎనీథింగ్ హియర్. ఇక్కడ మనం టైప్ చేయాల్సిన ఇన్పుట్ వాల్యూస్ అయితే ఏమీ ఉండవు. ఓకే, సో లాగిన్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తున్నాం లాగౌట్ అవ్వడానికి. డ్రాప్ డౌన్ తర్వాత నెక్స్ట్ ఎక్కడమ్మా క్లిక్ చేయాలి? ఆఫ్టర్ ద డ్రాప్ డౌన్ వేర్ యూ నీడ్ టు క్లిక్, ద కమాండ్ ఈస్ అ క్లిక్ కమాండ్, టార్గెట్. టార్గెట్ ఏంటమ్మా? లాగౌట్. ఎగ్జాక్ట్గా లాగౌట్ పైన మనం క్లిక్ చేయాలి. సో యూ నీడ్ టు వెరిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లాగౌట్. లాగౌట్ ప్రాపర్టీస్ కావాలంటే ఏం చేస్తామా? లాగౌట్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో గో విత్ ఇన్స్పెక్ట్, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇట్ విల్ షో ద ప్రాపర్టీస్. మళ్ళీ మీకు ప్రాపర్టీస్ అనేవి చూపిస్తుంది. ప్రాపర్టీస్లో ఇక్కడ కూడా మనకి నేమ్ అనేది ఏం లేదమ్మా, ఐడి అనేది ఏం లేదు. సో నేమ్ ఐడి మనకి ఏం కనిపించట్లేదు ఈ లైన్లో ఎక్కడ కూడా. సో నేమ్ ఈక్వల్ టు అని, ఐడి ఈక్వల్ టు అని ఏం కనిపించట్లేదు. సో సమ్ ఏదో రోల్ అనేది ఒకటి కనిపిస్తుంది, క్లాస్ అనేది ఒకటి కనిపిస్తుంది, నేమ్ ఐడి ఏం లేదు. సో మనం ఏం చేస్తామో రైట్ క్లిక్ చేసి కాపీలోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్. ఓకే, ఫైన్. సో దీనికి ఆల్టర్నేట్ కూడా ఉంది, చెప్తాను స్టెప్ బై స్టెప్. సో ప్రజెంట్ ఇది ఇలా రన్ చేసి చూద్దాం, లాగిన్ లాగౌట్ అవుతుందా లేదా చూద్దాం. బట్ బిఫోర్ దిస్ ఎగ్జిక్యూషన్, మీరు ఎగ్జిక్యూషన్ చేయడానికి ముందర యూ మస్ట్ లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. కంపల్సరీ మీరు మీ ప్రాజెక్ట్ నుంచి లాగౌట్ అవ్వాలి. ఎందుకమ్మా లాగౌట్ అవ్వాలి? మనం లాగిన్ అవ్వాలి అంటే మీరు లాగౌట్ అయితేనే కదమ్మా లాగిన్ అవ్వగలుగుతారు. సో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ ప్రోగ్రామ్ యూ నీడ్ టు లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సో లాగిన్ లాగౌట్ అనేది జరుగుతుందా లేదా చూద్దాం. సో చూడండి, యూజర్ నేమ్ తీసుకుంది, పాస్వర్డ్ తీసుకుంది, లోపలికి లాగిన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లాగౌట్ అనేది కూడా జరుగుతుంది. సక్సెస్ఫుల్గా అది బయటికి లాగౌట్ కూడా అయిపోయింది. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏమని చెప్పుకున్నామో యాక్చువల్గా ఎలిమెంట్ లొకేటర్స్. అయితే ఎలిమెంట్ లొకేటర్స్లో మనం ఈరోజు జస్ట్ ఏం మాట్లాడుకున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి అంటే దాని ఐడిని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడి దొరకకపోతే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామో నేమ్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాం. సో నేమ్ ఐడి రెండు దొరకకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తామో గో విత్ ఎక్స్పాత్, ఎక్స్పాత్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాం. సో ఇంకొకటి ఉందమ్మా ఇక్కడ మనకి లింక్ టెక్స్ట్. లింక్ టెక్స్ట్ అయితే ఇంకా ఎలిమెంట్ లొకేటర్స్ ఇంకా ఉన్నాయమ్మా, రేపు కూడా మనం మాట్లాడుకుందాం, వీలైతే మాట్లాడుకొని అప్పుడు ఎక్స్పాత్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో అయితే వాట్ ఈస్ దిస్ లింక్ టెక్స్ట్? లింక్ టెక్స్ట్ అంటే ఏం లేదమ్మా, ఒకసారి చూడండి. మనకి ఏదైనా ఒక అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అప్లికేషన్లో ఎలిమెంట్స్ ఉండేటప్పుడు ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ చూస్తాం కదమ్మా. ఒక ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ చూడాలంటే ఎలా చూస్తాం? ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తామో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ బటన్ తాలూకా ప్రాపర్టీస్ చూస్తున్నాను. సో లాగిన్ బటన్ తాలూకా ప్రాపర్టీస్ చూసేటప్పుడు వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? బిగినింగ్లో ట్యాగ్ నేమ్ కనిపిస్తుంది చూడమ్మా. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్ హియర్? ద ట్యాగ్ నేమ్ ఈస్ బటన్. అంటే ఇట్ ఈస్ అ బటన్. లాగిన్ అనేది ఒక బటన్ అని అర్థం. సో అలా కాకుండా మీకు ట్యాగ్ నేమ్ అనేది ఏతో బిగిన్ అయి ఉంటే, ట్యాగ్ నేమ్ అనేది ఏ అని ఉంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ? ఏ అంటే అర్థం ఏంటమ్మా? HTMLలో ఏ స్టాండ్స్ ఫర్ యాంకర్ ట్యాగ్. ఏ అంటే అర్థం ఏంటమ్మా? ఏ స్టాండ్స్ ఫర్ యాంకర్ ట్యాగ్ అంటారు. దట్ మీన్స్ దట్ ఈస్ ఎ లింక్. అది ఒక లింక్ని ఇండికేట్ చేస్తుంది. మీకు ఈ ట్యాగ్ అనేది ఏ అని ఉంటే దాని అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ లింక్ అనే అర్థం. అంటే ప్రజెంట్ మనకి లాగిన్ అనేది లింకా అంటే కాదమ్మా, లాగిన్ ఈజ్ నాట్ ఎ లింక్, లాగిన్ ఈజ్ ఎ బటన్. ఓకే, లింక్ ఒకటి చూపించండి అంటే ఒక లింక్ చూపిస్తాను చూడండి. మీకు యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, పాస్వర్డ్ని కూడా మాన్యువల్గానే ఎంటర్ చేస్తున్నానమ్మా. లాగిన్ క్లిక్ చేసి చూద్దాం.
సో డౌన్ యారో ఒకటి ఉంది చూడమ్మా, డౌన్ యారో అనేది అది లింక్ ఏమో ఒకసారి వెరిఫై చేద్దాం. ఈ డౌన్ యారోని ఎలా వెరిఫై చేయొచ్చమ్మా? డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఈజ్ ఇట్ బిగినింగ్ విత్ ఏ? ఇది ఏమైనా ఏతో బిగిన్ అయి ఉందమ్మా ఈ ట్యాగ్ నేమ్ అనేది? లేదమ్మా, ఐతో ఉంది. సో ఈజ్ ఇట్ ఏ లింక్? ఇది ఏమైనా లింకా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఎ లింక్. ఓన్లీ ఏతో బిగిన్ అయి ఉంటేనే దాన్ని లింక్ అంటామా. సో ఇక్కడ ఐతో బిగిన్ అయి ఉంది, సో ఇట్ ఈస్ నాట్ ఎ లింక్. ఇది కూడా మనకి లింక్ కాదు. సో లాగౌట్ని వెరిఫై చేద్దామా. లాగౌట్ పైన రైట్ క్లిక్ చేయండి, గో టు ద ఇన్స్పెక్ట్, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఎస్, ఇట్ ఈస్ బిగినింగ్ విత్ ఏ. ఇది మనకి ఏతో బిగిన్ అయి ఉంది. ఏతో బిగిన్ అయి ఉంటే దాని అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ లింక్. ఇది ఒక హైపర్ లింక్ అని అర్థం, అంటే ఇది ఒక లింక్ అని అర్థం అమ్మా. యాంకర్ ట్యాగ్ అంటాం. ఇది యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయి ఉంటే ఇది ఒక లింక్ అని అర్థం. లింక్తో పనిచేసేటప్పుడు మనం దాన్ని లింక్ టెక్స్ట్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఐడి ఉంటే ఐడితో వర్క్ చేయండి అమ్మా, ఐడి లేకపోతే నేమ్ ఉంటే నేమ్తో వర్క్ చేయండి. నేమ్ ఐడి రెండు లేకపోతే ఇంకా మన దగ్గర ఉన్న ఆల్టర్నేట్ ఏంటమ్మా? ఎక్స్పాత్. ఆల్రెడీ మనం కాపీ ఎక్స్పాత్ అని చెప్పి వర్క్ చేసాం, సక్సెస్ఫుల్గా మనకి ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. బట్ వీ హ్యావ్ వన్ ఎక్స్ట్రా ఆప్షన్, ఒక ఎక్స్ట్రా ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది అని చెప్తున్నాం. సో వెన్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ యాంకర్ ట్యాగ్, అది యాంకర్ ట్యాగ్తో బిగిన్ అయి ఉండేటప్పుడు మీరు దాని లింక్ టెక్స్ట్ని కూడా కాపీ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. లింక్ టెక్స్ట్ అంటే ఏం లేదమ్మా, యాంకర్ ట్యాగ్ ఉంది కదా, క్లోజింగ్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ అంటారు దీన్ని. చూడండి ఎండింగ్లో ఉంది కదమ్మా, దీన్ని ఏమంటాం? క్లోజింగ్ ఆఫ్ యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి ముందర ఉండే టెక్స్ట్ ఏమంటామా? బిఫోర్ క్లోజింగ్ ద యాంకర్ ట్యాగ్. బిఫోర్ క్లోజింగ్ ద యాంకర్ ట్యాగ్, వాట్ ఎవర్ ద టెక్స్ట్ యూ హ్యావ్, దిస్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లింక్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ని ఏమని పిలుస్తారమ్మా? లింక్ టెక్స్ట్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ లొకేటర్. ఇది కూడా ఒక ఎలిమెంట్ లొకేటర్. అంటే మన ప్రోగ్రాంలో చూడండి, ఆల్రెడీ మనం రాసిన ప్రోగ్రాంలో ఈ లాస్ట్ లైన్ దేనికోసం రాసామా? లాస్ట్ లైన్ ఈస్ ఫర్ క్లిక్ ద లాగిన్ క్లిక్ చేయడానికి. లాగౌట్ క్లిక్ చేయడానికి. ఎక్స్పాత్ని బేస్ చేసుకొని రాసాం కదమ్మా, అది తీసేయండి. ఎక్స్పాత్ బదులుగా సింపుల్గా మీరు అక్కడ ఏం రాయొచ్చు అంటే లింక్ ఈక్వల్ టు అని చెప్పి మీరు కాపీ చేసిన లింక్ టెక్స్ట్ అనేది ఇక్కడ రాయొచ్చు. మీరు కాపీ చేసిన లింక్ టెక్స్ట్ అంటే ఇక్కడ మీరు ఎక్స్పాత్తో వర్క్ చేసిన మీ ఇష్టమే, లేదా లింక్ టెక్స్ట్తో పనిచేసిన మీ ఇష్టం. అయితే రేపు ఒకసారి మనం ఇది రిపీట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దామా ఎలిమెంట్ లొకేటర్స్ని. ఈరోజు టైం సరిపోలేదు. సో రేపు ఎలిమెంట్ లొకేటర్స్ని కంటిన్యూ చేస్తూ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఎక్స్పాత్ ఇన్ డెప్త్. ఎక్స్పాత్ కోసం మనం ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. ఇంకా అదర్ ఎలిమెంట్ లొకేటర్స్ ఏమున్నాయనేది కూడా మనం రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండమ్మా. 10:40 క్లాస్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే, సో ఇంట్లో ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ఇన్స్టాలేషన్ ఏమైనా అవసరమైనా కూడా 10:40లోకి రండి. ఐ విల్ ఇన్స్టాల్ ద ఐడి ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, సో ఫర్ టుడే